మాట చదువుతున్నాం. దేవుడు చేసే కార్యాలు నమ్మసత్యము కానీ అద్భుతమైన కార్యాలు చేస్తుందని బట్టి మనం తొట్టెళ్ళిపోతుంటాం. కానీ మహానుజులకు దేవుడు మనల్ని నిలబెట్టింది. మన దేవుడు ఆలోచన, దేవుడి చేతిలోకి మనం వెళ్ళిపోవాలండి. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడి స్తోత్రాలు. దేవుడి చేతులకు మనం వెళ్ళిపోవాలి. మనం ఏం చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే మన చేతిలో ఒక దేవుడిని పెట్టించుకుంటాం. అవునంటారా కాదంటారా? దేవుడు మన చేతిలో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు మనల్ని పిల్లలే, మనం ఆయన చేతిలో ఉండడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. దేవుడి స్తోత్రాలు. ఆయన చేతులకు ఎందుకు దీనికల్లా 5 రేట్ల కారణం అంటే 1 కొరింథీయులు 7వ అధ్యాయము 23వ వచనం తీసుకోవడానికి ఒకసారి. దేవుడి చేతిలో మనం ఉండాలని మనకి దేవుడు చేతి మనం ఏం చేస్తామంటే ఎంత తప్పు చేస్తాం. మనకి ఏమ్మా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసుడు. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవుడితో సావాసము కలిగి ఉండవలెను. మనల్ని ఎలా కొన్నాడంట దేవుడి స్తోత్రం. మనల్ని ఎలా కొన్నాడంటే నీ ఫోను నువ్వు కొనుక్కొని 3000 4000 ఫోన్కి నీ చేతిలో ఉంచుకొని ఏ బటన్ పడితే ఆ బటన్ నొక్క పారేస్తాడు. సృష్టికర్తన దేవుడు నిన్ను కొనుక్కునేది ఎలా కొన్నాడు తెలుసా? దేవుడి స్తోత్రం. విలువ పెట్టి కొనుక్కున్నాడు. దేవుడి స్తోత్రం. విలువ పెట్టి కొనుక్కున్నాడండి. మన విలువ ఆయన స్వరార్థాన్ని ఇచ్చి ఈ భూలోకంలో నిన్ను ఏర్పాటు చేసుకుని పక్కన పెట్టాడు. నిన్ను ఆయన చేతులను ఉండడానికి ఒక పనిముట్టుగా, ఒక ఆయుధముగా, ఒక వస్తువుగా ఆయన చేతుల్లో వాడబడాలని ఆయన నిలబెడితే నువ్వు చేతులు పని కొన్నావా తిన్నావా నువ్వేమి పెట్టలేదు. నువ్వు ఆయన నీ చేతులు ఆయన పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. పెట్టి తండ్రి నాకు అది చెయ్యాలంటే అర్థమైతే నువ్వు చెప్పినట్టు చేయమన్నా కదా. ఏమనంటే మొత్తం సుమతి చూపిస్తారు. అడుగులే మీకు ఈ పనులు పెట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగేది కాదు. ఆయన మిమ్మల్ని పిలువాలి. ఆయన చేతిలో ఒక వస్తువులో వాడబడాలా, ఒక ఆయుధంలో వాడబడాలా, ఒక పనిముట్టుగా వాడుకోవాలని ఆయన మిమ్మల్ని పిలుచుకుంటే మీరు ఆయన వాడుకుంటారు. దేవుని స్తోత్రం. ఆయన ఓడేస్తారు, ప్రతిదానికి ఓడతారు. అది ఆయన్ని ఎలా వాడాలని కూడా మనకు తెలియలేని పరిస్థితి, ఎలా మాట్లాడాలని కూడా మనకు తెలియలేని పరిస్థితి, ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియలేని పరిస్థితి. ప్రార్థనలో శాతం ఆమె అన్నప్పుడు గట్టి చెప్తాం. ఎందుకంటే అయిపోదు కదా, గట్టి వస్తుంది కదా, గోతుగా వస్తుంది. ఆమె పేరణ పరిస్థితి ఆమె ముగింపు చూసావా? మన ప్రార్థన కూడా మనకి తెలియదు. తెలుసా? ప్రార్థన కూడా తెలియదు. దేవుడితో సావాసం ఎలా ఉండాలంటే అది సత్సంబంధం ఎలా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? మనం ఆయన చేతిలోకి వెళ్ళిపోవాలండి. దేవుడి స్తోత్రం. ఆయన మన చేతిలోకి వెళ్ళిపోతే మనల్ని ఎలాగ వాడుకోవాలో ఆయనకు తెలుసు. కొడవలి కోటకి వెళ్ళేటప్పుడు కొడవలి తెగలేదని మీరు ఏం చేస్తారు? పదులు పెడతాడు. మీరు ఆయన చేతిలోకి వెళ్తే మిమ్మల్ని ఆయన చేస్తాడు, బాగు చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. పదులు పెడతాడు. దేవుని స్తోత్రం. మరి ఆయన చేతిలోకి వెళ్తే పదులు పెడతాడు, మన చేతిలోకి వెళ్తే పదులు అవుతుంది. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలిగి కాక గొప్ప మాట, గొప్ప దేవుడు. ఆయన ఆలోచన వేర, ఆయన ఉద్దేశం వేర, ఆయన ప్రణాళిక వేర, ఆయన సిద్ధం వేర. ఆయన మనల్ని పిలుచుకున్న పిలిపే ఆయన ఆలోచన ప్రకారం. మనం అన్ని మాత్రానికి మనం వెళ్ళా. నేను స్తోత్రం. మనం ఆయన పిలిచినప్పుడే మనం వెళ్ళాం అనుకుంటారు చాలా మంది. నేను వెళ్ళాను, దేవుడు నేను నమ్ముకోనా, నువ్వు నమ్ముకోలే. నువ్వు నమ్ముకున్నావో నమ్ముకోలేదో మహోన్నతుడు దేవుడికి తెలుసు. దేవుడు స్తోత్రం. నువ్వు నమ్ముకున్నావో నమ్ముకోలేదో మహోన్నతుడు దేవుడు తెలుసు. కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. గుర్తుపెట్టుకో. దేవుడు స్తోత్రం. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. కోట్ల
జనాల్లో నుంచి నేను ఏర్పాటు చేసుకున్నాడు. నా బిడ్డ కన్నీళ్ళు చూడండి ఆయన చేతిలో ఒక భద్ర పెట్టి హాయిగా పనికి రాపోయినా సరే పదులు పెట్టి నిన్ను విడిచిపెట్టాడు. నిన్ను పట్టుకున్న దేవుడు, నిన్ను నిలబెట్టే దేవుడు, నేను బలపెట్టే దేవుడు, నేను బాగు చేసే దేవుడు, నేను స్థిరపరిచే దేవుడు. తల్లి గర్భంలో నిరూపించక ములుపుగా నుంచి ఇంతవరకు నడిపించాడు. నేను ఎలా కొన్నాడు? విలువ పెట్టి కొనుక్కున్నాడు దేవుడు. స్తోత్రం. ఆ విలువలు భూలోకంలో ఎవరైనా వెలగట్టగలరా? వెలగట్టగలరు? చెప్పండి, ఎవరైనా వెలగట్టగలరు? మనం కన్నీళ్ళు కార్తే దేవుడు పాదాల దగ్గర కన్నీళ్ళు కార్చలేము. ఎవరో బాధ చెప్తే కన్నీళ్ళు కదా, మనకు బాధ వస్తే కన్నీళ్ళు కారుతాం కదా. దేవుడు పాదాల దగ్గర ఆయన ఇచ్చిన కన్నీళ్ళు ఆయన పాదాల మీద ఎప్పుడైనా కాల్చారా అని చేతులు వెళ్తాడు. కన్నీళ్ళు ఎవరిది? నువ్వు ఎవరికి కార్చావు? ఎవరి బాధల మీద నువ్వు దేవుడు కన్నీళ్ళు కార్చావు? నీ కన్నీళ్ళు వ్యర్థమైపోతావు. నీ కన్నీళ్ళు దేవుడి పాదాల మీద కారినప్పుడు ఎప్పటి చేసేప్పుడు నేను నిండిపోయాను. దేవసారం అని చేసేవాళ్ళప్పుడు నేను నిండిపోయినప్పుడు కన్నీళ్ళు, నీ కన్నీళ్ళు ఆయనతో మాట్లాడతాడు. దేవసారం చెప్తే ఆలేగా నువ్వు మాట్లాడవసరలే. నీ కన్నీళ్ళు ఏ పేరు రక్తం ఏం చేసింది? రక్తం మొదలుపెట్టిందండి. నీ కన్నీళ్ళు దేవుడు మొదలుపెడతాడట. నా బిడ్డ నా బాధలో ఉండదయ్యా, నువ్వు వాకిటి పని కన్నీళ్ళు కాదు, కన్నీళ్ళు పోట్లు భూమి మీద పడతాయి అయ్యి ఆయనతో మాట్లాడతాను. నా బిడ్డ బాధలో ఉండదు. అప్పుడు అయ్యా ఈ కన్నీళ్ళు నీ బాధలు కడగల. వాటికి ఓడుతున్నావా? మనం ఈ లోక అవసరాలకు ఓడి ఏడుపులు ఏడుస్తావా? దేవ సోదరాలు చెప్తాం. అదే గుర్తుపెట్టుకున్నాము. భయంకరమైన సమయంలో భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇది చాలా కృపాకాలమేం కాదు. దేవుని స్తోత్రం. కడవరి కాలం, కడవరి క్షణాల్లో అంచుల్లో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. ఏ సమయంలో ఏం జరుగుతుంది ఎవ్వరికి తెలియదు. మహోన్నతులకు దేవుడు ఒక్కడే, ఎవరికి తెలియదు. నేను ఎన్నోసార్లు అది మాటిస్తాం. ప్రభు కూడా తెలియదు, తండ్రికి తప్ప. దేవుని స్తోత్రాలు చెప్తాం. ఒక తండ్రికి తప్ప కుమారుడు కూడా చెప్పలేదు. కుమారుడు ప్రేమస్వరూపుడు దేవుడు. ఆ దేవుడు నా బిడ్డలకి ఎప్పుడో చెప్తాడు. చెప్తే జాగ్రత్త పడతారు. అమ్మ ఎల్లుండి నేను వైజాగ్ వెళ్ళాలంటే షూట్ చేసండి, బట్టలు టికెట్లు అన్ని రెడీ చేసుకుని తెల్లారు 5 గంటలు తాగదే బయలుదేరిపోతాం. కానీ పిలుపు, ఆయన పిలుపు అలగొండపోయినాకే నీ లేదు. ఆయన పిలుపు వేరే ఉందా? దేవుడు మాత్రం ఆ పిలుపుని గురించి తిరుగున్నావా నువ్వు? ఈ మధ్యాహ్న సమయంలో దేవుడితో మాట్లాడుతున్నా. పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా తండ్రి కుమారుడికి ఎందుకు చెప్పలేదండి? కుమారుడు ప్రేమ స్వరూపుడు దేవుడు. ఆయన చెప్తాడు, జాగ్రత్త పడతామా. అయినా మనకి జాగ్రత్త ఉంది, చెప్పలేదు జాగ్రత్త ఉండదు. కానీ ఆయన ప్రేమ అటువంటిది. కుమారుడు ప్రేమ అటువంటిది. ఏది మరిగా ఉండాలని బైబిల్లో ఉంది. దేవుని స్తోత్రం. మన కుమారుడు ఏది రాయలేదు. దేవుని స్తోత్రం చెప్తాం. కుమారుడు ఏది కూడా మన దగ్గర రాయలేదు. కానీ తండ్రి మాత్రం ఆ ఒక్కటే ఆయన చేతిలో పెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకోండి దేవుడు బిడ్డలారా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ఎప్పుడు ఎక్కడ ఎలా పిలుస్తుందో తెలియదు. కానీ పిలుపు మాత్రం గ్యారంటీ. దేవుని స్తోత్రం. పిలుపు గ్యారంటీ. ఆ పిలుపులో మనం ఆల్పోగా ఇక్కడ కాలం ముందు కళ్ళు తెరిచేది ఎక్కడే ఉండాలి. దేవుని స్తోత్రం. పరలోకం. నువ్వు చెప్పుకుని వెళ్తుంది బంగారం కాల కింద ఉంటుంది. దేవుని స్తోత్రం. వచ్చిన వైద్యులు పక్కన ఉంటాయి. దేవుని స్తోత్రం. సువర్ణవంతమంతో అద్భుతమైన అలాగే చూడగలుగుతావు. దేవుని స్తోత్రం. ఎందుకండి లోకం కూడా పాదులాడతారు. దేవుడు ఆ దర్శనం చూపించిన తర్వాత నేను అసలు పౌలు గారు ఇచ్చాను అన్నాడా? నేను ఎన్నోసార్లు అనుకోండి పెంటతో చేయించను అని. ఇంకా పెంటగానే ఎక్కువ వేస్తాను. చూడకముందు దర్శనం చూడకముందు నేను అలాగే రూపాయలు లెక్క. అసలు దేవుని స్తోత్రం. అంత గొప్పది, అంత గొప్ప అద్భుతమైన మనం వెళ్తున్న లోకం సామాన్యమైన లోకం కాదండి. మనం దేవుడిని దేనికి నమ్ముకోవాలి అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దేవుడి చేతిలో మనం ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. మనగా చాలామందికి ఎందుకు నమ్ముతానో తెలియట్లేదు, ఎందుకు వెళ్తానో తెలియట్లేదు. సంవత్సరాల తరబడి
ప్రార్థన చేసి సంవత్సరాల తరబడి చర్చకి వెళ్ళి సంవత్సరాల తరబడి బైబిల్ చదువుతారు. చిన్న మహోన్నతుడు దేవుడు హృదయాన్ని టచ్ చేసే ప్రార్థన మనం చేయగలిగామా? దేవుడు హృదయాన్ని దేవుడు మన హృదయాన్ని టచ్ చేసి దేవుడు హృదయం మనం టచ్ చేయగలిగి ప్రార్థన చేయగలిగాము. ఆ అనుభవంలో ఉన్నప్పుడు నీకు ఎవరు తెలుసా? దేవుని శాతం నువ్వు మరి దేవుడు నీకు ఏమంటాడు? ఏపుగానే నా సేవకుడైన ఏపు సాగర్ చూసివా ఎందుకు ఆయన పిలుచుకొని పిలిపాలి. ఆయన మనం సేవకుడంటే జనాలు మెచ్చుకుంటారేమో కానీ దేవుడు మెచ్చుకోడు. దేవుడు ఎంచుకున్న సేవకుడు, దేవుడు ఎంచుకున్న విశ్వాసం, దేవుడు ఎంచుకున్న సేవకుడు, దేవుడు ఎంచుకున్న బిడ్డలై ఉండాలి. దేవుని శాతం అటువంటి వారంగా మనం ఉండాలి. ఎందుకు ఎంత సమయం టైం తెలిసింది? ఎంత ఎన్నాళ్ళు మందిరానికి వెళ్ళాలి. పరిశుద్ధ మహోన్నతుడు దేవుడు హృదయాన్ని ఎరిగిన వారు, ఆయన శక్తం ఏమైందో ఎరిగిన వారుగా, ఆయన శక్తాన్ని జరిగించిన వారు, ఆయనలో మనం ఆయన వివేకము కలిగి జీవించినట్టుగా భూలకంలో మనం జీవించినప్పుడు మహోన్నతుడికి దేవుడు నేను లేవు అప్ప అద్భుతం చేస్తున్నామంటాడు. దేవుని శాతం ఆయన చేసిన కార్యం పై మనం చేస్తాం. ఆయన చేసేది ఎలా ఉంటుంది? దేవునికి స్తోత్రం. ముగ్గులందరూ రాజుల ముగ్గురిని అందులో పడితే ఏం చేశాడు? అందులో ఏ సేవ చచ్చిపోయాడు. దేవుని స్తోత్రం. ఆయనకి ఎవరికైనా ఏమైనా అయిందా? మరి అటువంటి అగిలి మీద ఉందా? దేవుని స్తోత్రం. అగిలి మీద అగిలి రగులుతుందా మీ హృదయంలో? అగిలి లేదు మన మీద. అగిలి పడమను అగిలికి అగిలి టచ్ చేయగలదా? నేను అగిలి ఉంటే నేను ఏదైనా టచ్ చేయి. దేవుని స్తోత్రం. అక్కడ అదే జరిగింది అది కార్యం. మేము మరణానికైనా చిత్తమే కానీ మమ్మల్ని మరణించడానికి తప్పండి కదా సమర్థన దేవుడు. అయినా మేము మరణించడానికి సమర్పణ కలిగి జీవించామంటాను. అబ్బా ఒకరు వచ్చి కొడతామంటేనే మీరు ఇంటికి పారిపోతారు. దేవుడు శాస్త్రం అదేగా మనలో అంత భయం ఉంటుంది. దేవుడు శాస్త్రం మనం భయపడవలసిన పని. నువ్వు ధరించుకున్న దేవుడు సజీవుడైన దేవుడు. ఏ సమయంలో ఏది చేయాలో తగిన సమయం ముందు తాను గొప్ప అద్భుతమైన కార్యం చేయబోతాడు. దేవుని స్తోత్రం. ఈ మధ్యాహ్నకాల సమయంలో రేతో నాతో మాట్లాడిన మాట మీరు ఎలాగ కొనుక్కున్నారు, ఎలాగ పెట్టుకున్నాడు దేవుడు మనల్ని విలువ పెట్టుకొని కొనుక్కున్నాడు. ఆయన వస్తువులే మనం వాడబడాలి. ఆయన వస్తువులు ఆయన చేతిలో మనం వాడాలి. అప్పుడు ఆయన మనల్ని పదులు బట్టి ఆయన వలే వాడి కొట్టున్నాడు. పెట్టుకునే పడుతున్నాడు. దేవుని స్తోత్రం. అద్భుతం పదునైనా ఆయన పదునైనా దేవుని స్తోత్రం. చాలా సాక్ష్యాలు ఉన్నాయి చెప్తాను. అయిపోయింది కాక దేవుడికి మహిమ కలుగుని కాక. ఈ చిన్నవాటిని దేవుడికి కళ్ళు మూసుకొని ప్రార్థన చాలా. దేవుని స్తోత్రం. మహోన్నతుడా సర్వోన్నతుడా సార్ మీ అందరూ మీరు ఇండివిజువల్గా ప్రార్థన చేసుకోండి. మీరు ఒక సమర్పణ కలిగి జీవించండి. మోకరించండి. దేవుడి సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు అగిలి ఇక్కడ ఉన్నది. పరిశుద్ధాత్ముడి శక్తి ఇక్కడ ఉన్నది. పరిశుద్ధాత్మ అగిలి అభిషేకం ఇక్కడ ఉన్నది కనుక మీరు మోకరించి ప్రార్థన చేసుకోండి. మీ హృదయంలో దేహ ప్రాణ ఆత్మలు దేవుడి సమర్పణ కలిగి జీవించండి. దేవుడి స్తోత్రం. మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి ఎంతగానో ప్రేమించిన ప్రభువానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ ప్రేమ